नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। हैदराबाद में फ्री मोतियाबिंद सर्जरी। उन्होंने कहा कि जल्द ही सफाई कर्मचारियों के लिए फ्री कैंसर स्क्रीनिंग टेस्ट शुरू किए जाएंगे। पब्लिक गवर्नेंस प्रोग्रेस प्लान की 99 दिन की एक्टिविटी के हिस्से के तौर पर फिनिक्स फाउंडेशन और शंकरा आई हॉस्पिटल ने GWMC के साथ मिलकर बल्दिया हेडक्वार्टर की काउंसिल हॉल में एक फ्री आई कैंप लगाया। इसका उद्घाटन MLA मेयर हनुमा कोंडा, जिला कलेक्टर बल्दिया, कमिश्नर चाहत बाजपाई ने मिलकर किया। इसके बाद CMHO डॉक्टर राजा रेड्डी की अध्यक्षता में हुई मीटिंग में बोलते हुए शहर की मेयर गुंडू सुधरानी और वरंगल पश्चिम की MLA नयनी राजेंद्र रेड्डी ने शहर को साफ और सुंदर रखने में अहम भूमिका निभाने के लिए नगर निगम के कर्मचारियों की तारीफ की। लोगों की हेल्थ के साथ साथ स्टाफ की हेल्थ भी उतनी ही ज़रूरी है। उन्होंने कहा कि आंखों की सेहत पर खास ध्यान देने की ज़रूरत है और ऐसे फ्री मेडिकल कैंप काम करने वालों के लिए बहुत फ़ायदेमंद होते हैं। समाज सेवा करने वाली संस्थाओं को डोनर से पब्लिक सर्विस से पार्टनर बनने की अपील की। उन्होंने कहा कि फिनिक्स फाउंडेशन गरीब और मिडिल क्लास लोगों को फ्री मोतियाबिंद सर्जरी देने के लिए तारीफ के काबिल है। उन्होंने कहा कि ज़रूरतमंद मरीजों की पहचान की जाती है, स्पेशल बसों का इंतजाम किया जाता है और 200 बेड वाले शंकरा आई हॉस्पिटल में फ्री सर्जरी की जाती है। उन्होंने कहा कि 2 दिन इलाज के बाद मरीजों के सुरक्षित घर लौटने तक जिम्मेदारी लेना बहुत अच्छी बात है। उन्होंने कहा कि फिनिक्स को अपनी कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी CSR के तहत और भी सर्विस प्रोग्राम करने चाहिए। మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఆపరేషన్లు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారి కోసం సేవను అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఫినిక్స్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇక్కడికి వచ్చి ఈ క్యాంపులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే క్యాటరాక్ట్కి సెలెక్ట్ అయినో వాళ్ళని ఇమ్మీడియట్గా బస్ పెట్టి ఇవాళ ఒక 100 మందిని తీసుకొని అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి శంకర ఐ హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించి ఇవాళ రేపు వాళ్ళకి అకామిడేషన్ 200 బెడెడ్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలతో వాళ్ళని చూసుకొని తిరిగి సురక్షితంగా వరంగల్లో వాళ్ళ ఇంటి చేరే వరకు కూడా వారు బాధ్యత తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఇంకా ఎక్కువ మంది ఎంతమంది సెలెక్ట్ అయినా కానీ వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి వాళ్ళందరికీ సర్జరీస్ చేయించడానికి వారు ముందుకు రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని 10 రోజులుగా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి CMHO గారికి, అదేవిధంగా MHO గారికి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మంచి ఈ ఐ క్యాంప్తో పాటు మా వరంగల్ కార్పొరేషన్ మరిన్ని సేవలను అందించే విధంగా ముందుకు రావాలని ఫినిక్స్ ఫౌండేషన్ వారిని కోరుకుంటున్నాను. ఏది ఉన్నా కానీ సంపాదనే కాకుండా పేద ప్రజలకు కూడా వాళ్ళ CSR ఫండ్స్ ద్వారా సేవలను అందించాలని చెప్పి ఫినిక్స్ ఫౌండేషన్ వారు ముందుకు రావడం, హైదరాబాద్లో ఒక పెద్ద శ్మశాన వాటిక కూడా మహాప్రస్థానం అంటే ఫేమస్, అది కూడా డెవలప్ చేయడం జరిగింది. మా వరంగల్లో కూడా ఏదైనా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించాలి. కొంత ఆపరేషన్ అయినటువంటి వాటిని కూడా హైదరాబాద్కి ఇక్కడ బస్సులు పెట్టి తీసుకువెళ్ళి చేయించేంత వరకు కూడా తీసుకున్నటువంటి అతిపెద్ద ఐ క్యాంప్ ఇవాళ కార్పొరేషన్లో నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి మేయర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు అందరం కూడా గైడ్ చేసుకుంటూ మరి ఆ ఫినిక్స్ వాళ్ళు ఏదైతే చేసేదో వారిని నిజంగా కూడా అభినందించాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడమే కాదు, తోటి వాళ్ళని ఆదుకునే విధంగా సహాయం చేసే విధంగా పెద్ద హృదయం కూడా ఉండాలి. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ, వివిధ సంస్థలకు చెందిన వాళ్ళు కానివ్వండి, వరంగల్ హనుమకొండ ప్రభుత్వమే చేస్తే ఆదుకోవాలనేది కాకుండా ప్రభుత్వం చేసేది తప్పకుండా 4 గంటలు ఎక్కువ చేస్తుంది. కానీ మనవంతు బాధ్యత కూడా సహాయ సహకారాలు ఈ విధంగా అందిస్తే చాలా బాగుంటుందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తుంది. సంస్థ ఇంతకుముందు చేసింది వాళ్ళు ఎప్పుడు ఆ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు చాలా పెద్ద కార్యక్రమం ఇది. వారు నిజంగా వారి కుటుంబం ఆయురారోగ్యాలు